దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానము, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. చాలా మంచి వాగ్దానం కదా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం, పూర్తి వచనము, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. ఏ ప్రాకారములు? యెరూషలేము ప్రాకారములు. ఇంగ్లీష్లో మనకి ఏమని చెప్పబడుతుంది చూసినప్పుడు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఓ జెరూషలేం, ఐ హావ్ పోస్టెడ్ వాచ్మెన్ ఆన్ యువర్ వాల్స్. నేను కావలి వారిని నియమించి ఉన్నాను. పోస్టెడ్, నేను పెట్టి ఉన్నాను. దే విల్ ప్రే డే అండ్ నైట్. వారు రాత్రి పగలు రేయింబగళ్ళు ప్రార్థన చేయవారిని ఉంచి ఉన్నాను. కంటిన్యూల్లీ, అలుపు లేకుండా. టేక్ నో రెస్ట్, అసలు విశ్రాంతి అనేది లేకుండా. ఆల్ యు హూ ప్రే టు ద లార్డ్, అంటే మనము ప్రార్థించేది దేవుడు ప్రార్థించే వారిని మన కోసము సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ ఐజియాస్ ప్రేయర్ ఫర్ జెరూషలేం. ఐజియా మరి ప్రవక్త యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించుట. ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయము చాలా మంచి వాక్యాలు మనము చూడగలుగుతాం. అంటే ఎంత చక్కటి వాక్యాలు మనకి ఇక్కడ చెప్పబడతాయి అంటే, సియోను నీతి సూర్యకాంతి వలె, రక్షణ దీపం వలె, కనుక సియోను పక్షమందు మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు ఓరుకొనును. జనములు నీ నీతిని, రాజులు నీ మహిమను, కనుక క్రొత్త పేరు నీకు పెడతాడు. ఏమంటున్నాడు? యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, దేవుని చేతిలో రాజకీయ ముకుటముగా. యెరూషలేము కోసం చెప్పబడుతున్న వాగ్దానాలు మరి నీ కోసం నా కోసం కాదా? అంటే ఒకానొకప్పుడు మనల్ని విడిచిపెట్టేశారన్నారు కదా, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీకు పేరు పెట్టరు, కానీ హెప్సిబా, బ్యోలా అని. కాబట్టి యెహోవా నీ కోసము ఆనందించున్నాడు. కనుక అంటే ఎప్పుడైతే యోబు కంచెను తీసివేసి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు శత్రువుకి అంగీకారం ఇస్తాడో, మన దేశము చుట్టూ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, BSF, అలాగే ఆర్మీ ఉంటుంది కదా, దేశాన్ని దివారాత్రులు వాళ్ళు శత్రువు రాకుండా. అసలు ఆదికాండము మనం చూసినప్పుడు 3వ అధ్యాయము మనకి ఆ పాపము చేసిన స్థితిని బట్టి దేవుడు మనం చూసినప్పుడు వారిని వెళ్ళగొట్టి ఏదెను తోటను ఏం చేశాడు? తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను. అయితే 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు చక్కటి ఏదెను తోట వేసి ఆదామును తీసి దానిలో ఉంచి ఏమని బాధ్యత అప్పచెప్పాడు? సేద్యపరచుటకు, కాచుటకు. అంటే ఒకటి సేద్యపరచుటకు పని అయితే, కాచుటకు అనేది బాధ్యత. మన జీతము సంపాదిస్తున్నాం, దాన్ని కాపాడుకోలేకపోతున్నాం, నిలబెట్టుకోలేకపోతున్నాం. మంచి పేరు సంపాదించుకోవడం చాలా సులభం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. పరిశుద్ధాత్మను పొందుకోవడం చాలా సులభం, కాపాడుకోవడం చాలా కష్టం. దేవుణ్ణి ఎరగడం చాలా సులభం, కానీ దేవుని మార్గాలు ఎరిగి అందులో నడవడం చాలా కష్టం. అది దివారాత్రులు కూడా ప్రయాసపడాలి, దివారాత్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రస్తుతము తిరిగి నేను కావలి వారిని ఉంచుతాను, కనుక వారు అంగీకరించరు.
ఏ విధముగా యోబుకి మొదటి స్థితిని దేవుడు తిరిగి ఇచ్చి ఉన్నాడో, దావీదు కోల్పోయిన వాటినన్నింటినీ దేవుడు తిరిగి ఇచ్చి ఉన్నాడో నేను నేర్చుకున్నట్లు ఈ రోజున దేవుడు దుష్టునికి లేకపోతే రోగానికి లేకపోతే దేనికి అంగీకారము ఇచ్చి ఉన్నాడో నీవు పడగొట్టబడుటకు, కూలద్రోయబడుటకు, విరగగొట్టబడుటకు, నాశనము చేయబడుటకు అదే దేవుడు తిరిగి ఈ రోజున చెబుతున్నాడు, నేను నిన్ను సమకూర్చి తీసుకొచ్చి తిరిగి అంటే మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిమంతుని అన్న విషయం నీ చుట్టూ నేను ఉంటాను, నిన్ను నా రక్షణ పొదిలో పెట్టుకుంటాను, నీ చుట్టూ నేను ప్రాకారములు కడతాను, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుట్టు ముట్టినవాడితో సమానమని మనం చిన్నప్పుడు ప్రార్థన చేస్తాం కదా, నీ దేవదూతలను కావలి ఉంచుమని. కనుక ఇది వాచ్మెన్ సిరీస్ లో మనం చూసినప్పుడు ఆ యొక్క ఎహెజ్కేలుకి ఏమని చెప్తాడంటే, నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించున్నా, అంటే ప్రవక్తను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయు. అంటే ఒక దుర్మార్గుడికి నీవు మరణం అవుతావు, నీ మార్గము సరిచూసుకో అని చెప్పామనుకోండి, అతను విని లోబడి ఏ విధంగా యోనా నీనివేకి ప్రకటన చేసినప్పుడు వారు విని లోబడి సరిదిద్దుకున్నారో. కానీ నేను అనుభవంతో చెప్తున్నాను, నువ్వెవరు మాకు చెప్పడానికి అంటారు తప్ప ఒక వయసు వచ్చిన తర్వాత నీవు చేస్తుంది ఇది తప్పు అంటే ఒప్పుకోరు. ఎదుటివారు చేస్తున్న తప్పులు కనబడతాయి, కానీ మనకి మనము సెల్ఫ్ పిటి అంటాం. అంటే మనకి తెలియకుండా మన మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మనము కరెక్టే చేస్తున్నాము, న్యాయమే చేస్తున్నాము, కానీ మనకు అన్యాయం జరుగుతుంది అన్న అపోహలో మనము ఉంటాం. ఇంకా ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదండి అంటాం. ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్ మనం అవుతాం. ఎప్పుడైతే క్రైస్ట్ సెంటర్డ్ అవుతామో సమస్తము కూడా సాధ్యమవుతుంది. అంటే కావలి వారిని ఉంచేది దేవుడే, కావలిని తీసేది దేవుడే. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు ఏ విధముగా ఒక నీతిమంతుడు నీవు తప్పిపోతున్నావు అని చెప్పితే అమ్మో అని జాగ్రత్త పడతాడో. అంటే వాచ్మెన్ అంటే అర్థం ఏంటంటే హెచ్చరిక చేయువాడు తప్ప కాపాడేవాడు అని కాదేమో బహుశా. ఎందుకు ఇక్కడ కీర్తన 127 మనందరికీ తెలుసు, సొలొమోను చెప్పింది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి ఎవరైతే ఒకవేళ దేవుడే పైనుంచి అంగీకరిస్తే, ఇప్పుడు కింద నుంచి భూకంపం వచ్చింది, చుట్టూ కాపాడుకున్నాం, కానీ నోరు తెరిచి మోషే ప్రార్థన చేశాడు కదా, చనిపోయారు కదా, మరి ఆకాశం నుండి పిడుగుపడి చనిపోతారు కదా, తుఫాన్లు, వరదలు, సుడిగుండాలు వస్తాయి కదా. అంటే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో వారు గోడలు కట్టుచున్నప్పుడు వారి స్థితిని బట్టి వారు అక్కడ శత్రువు వచ్చి వారు కట్టింది కూలదోయడానికి చేస్తుంటే దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత, అంటే శత్రువుల భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచుతుంది. కనుక వారు ఎలాగ పనిచేశారంటే ఒక చేత్తో పని చేస్తూ ఇంకో చేత్తో డాలు పట్టుకుని యుద్ధమునకు సిద్ధంగా ఉండి పనిచేశారు. చాలాసార్లు మన జీవితంలో పోరాడున్నది దేనితో తెలుసా? శత్రువుతో కంటే పోరాడేది మనలో ఒకటి ఉంది. అది మన యొక్క స్వంతము, స్వార్థము, స్వభావము. ఎప్పుడైతే నీవు నేను మనలో ఉన్న మన మనస్సుతో పోరాడగలుగుతామో, అంతరంగంలో యుద్ధ రంగాన్ని నువ్వు జయించగలుగుతావు, సమస్తము సాధ్యమవుతుంది. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 6:16లో కూడా ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు మీ మార్గములలో ఆలోచించండి, పురాతన మార్గములను గురించి విచారం చేయండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే మనము లోబడనొల్లని ప్రజలము కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఏమని చెప్తుంది? మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను.
వారు చేయు బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని. కనుక ప్రభునందు ప్రిలరా, ఇక్కడ భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు. అంటే దేవుడు పదే పదే ఇక్కడ కావలి వారు అంటే తన ప్రవక్తల గురించి చెప్తున్నాడు. హబక్కూకు ఏమంటాడు? మొదటి అధ్యాయంలో చాలా కంప్లైంట్ చెప్తాడు. ఎందుకు నాశనం జరుగుతుంది, ఏమయ్యాడు దేవుడు, ఎందుచేత ఇలా జరుగుతుంది అని. అప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో నాకు ఆయన ఏమి సెలవిస్తాడంటే, ప్రార్థన చేయడం కంటే వెయిటింగ్ టైం, వాచింగ్ టైం, దేవుడు నీకు ఏమి చెప్తున్నాడు అని ఆయనకు లోబడమే ఇక్కడ నేను ఏమి చెప్పుదునో అని వినుటకై కావలి స్థలము మీద, వాచ్ టవర్, గోపురం మీద కనిపెట్టుకుని ఉందనను. కనుక ఏం చెప్పాడో తెలుసా? ఒక దర్శనం చెప్పాడు. అంటే నీవు దేవుని దగ్గర, యెహోవా యొద్ద, ఆయన మందిరము గుమ్మం యొద్ద కనిపెట్టుకుని ఉన్నప్పుడు, అలాగే కీర్తనకారుడు ఎన్నోసార్లు ఎన్నో చోట ఒక్క స్వరము నాకు వినిపించు, నీ చిత్తము బయలుపరచు అంటూ కీర్తన 130లో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నా. నీవు నేను కనిపెట్టాలి. ఆయన కోసం ఎంతగా ఎదురు చూడాలి అంటే ఆయన ఒక్క మాట చాలు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కలుగుతుంది. కనుక నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని. అంటే 3 మాటలు స్టేజెస్ ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, నేను కనిపెట్టుకుంటుని ఎలాగా, నా ప్రాణము పూర్తి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయన మాట సెలవిస్తాడని ఆశతో ఎదురు చూడడం కనిపెట్టడం. అంటే ఎలా కనిపెడుతున్నాడు, పోలుస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొంచున్నది. అంటే ఇది కీర్తన కనుక, కావ్య రూపము కనుక, ఒక పద్యము పాట కనుక ఈ విధముగా, అంటే యెహోవా కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు అంటే ఇంకా పోలుస్తున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు, ఆయన యొద్ద కృప దొరుకును, సంపూర్ణ విమోచన. అంటే నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు, నీకు కార్యము చేవాడు ఆయన తిరిగి నిన్ను తన కాపుదలలో, తన భద్రతలో, నా జీవితంలో మా బేస్మెంట్ తీసే ముందు నాకు చెప్పాడు, నువ్వు ఆశపడుతున్నావు కదా మనుషుల నిజ స్వరూపం చూస్తానని, నిన్ను నా గర్భంలో దాచి ఉంచిన, ద్వారాలు తెరిచాను, వెళ్ళు అన్నాడు. నేను నా వల్ల కాల, తిరిగి ద్వారాలు నేను తెరుస్తున్నాను, నిన్ను నా రక్షణ పొదిలోకి, నిన్ను నా గర్భంలోకి, నిన్ను నా బాహువుల్లోకి చేర్చుకుంటున్నాను అని నాతో చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని కార్యాలు స్వచ్ఛమైనవి, దేవుని మాటలు వెండి మోసలో వేసి 7 మార్లు కొలిమిలో చేసినటువంటి అంత పవిత్రమైనవి. కనుక దేవుని మీద ఏ రోజునైతే నీవు ఆశ పెట్టుకుంటావో, దేవుని యొద్ద నీవు కనిపెట్టి ఉంటావో, దేవుడు సమస్తము చేయగలడని, సర్వాధికారి అని, సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన మీదే నీవు ప్రాణం పెట్టుకుంటావో, నీ దేవుడు సజీవుడు కనుక, మృతులను సైతము సజీవులుగా చేయగలవాడు కనుక, ఆయనలో జీవం ఉంది కనుక, నీ చీకటిని వెలుగుగా చేయువాడు కనుక, వెలుగును తిరిగి చీకటిగా చేయువాడు ఆయనే కనుక, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించిన దేవుడు, నీ జీవితములకు దేవుడు చాలిన దేవుడని నీవు గుర్తెరుగునట్లు నీ జీవితాన్ని రాస్తాడు. నీవు నీ జీవితాన్ని ఇతరులను గుర్తెరుగునట్లు కాదు, దేవుడు నీకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే నీవు దేవుని యందు గుర్తెరిగి, దేవుని యందు విశ్వాసముంచి, దేవుని యందు నమ్మకముంచి, ఒక మంచి మాట చెప్పాలంటే, ఓ నా ప్రాణమా నీవు మౌనముగా ఉండు, ఓ నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణించు, ఓ నా ప్రాణమా
దేవుణ్ణి నమ్ముకొని ఆయన సన్నిధిని కనిపెట్టు. ఎప్పుడైతే నీవు కనిపెడతావో, ఆయన పాదముల యొద్దనే ఉంటావో, సమస్తము ఆయన సమకూరుస్తూ వెళ్తాడు. అదేంటండి, ఏ విధంగా? ఒకటి గుర్తుపెట్టుకోండి, శూన్యములో భూమిని వేలాడదీశాడు దేవుడు. ఆయన నోటి మాట వలన సమస్తము కలిగింది. నన్ను ఏ విధముగా పోషించాడో నేను వెనక్కి తిరిగి చూచినప్పుడు అది నా ఊహకు మించిన ప్రేమతో దేవుడు నా పక్షాన చేసిన కార్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించగలిగాను, దేవుని నామాన్ని మహిమపరచగలిగాను, ఆయన గొప్పవాడని నేను కీర్తించగలిగాను. కనుక ఈ మాటలు వింటున్న నీవు, నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు చాలిన వాడని, కంచె తీయువాడు ఆయనని, ప్రాకారములు పడగొట్టువాడు ఆయనేని, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు వెరగొట్టువాడు ఆయనేనని, ఎరికో గోడలు ఒకవేళ అంత బలమైన కోటగా ఒకవేళ శత్రువు చేసుకున్నప్పటికీ వాటిని స్తుతుల మూలమున నీవు కూల్చివేయగలవని, నీతిమంతుడు యెహోవా నామము బలమైన దుర్గమని, అందులోకి వెళ్ళి శరణు శరణు శరణని వేడుకుంటాడని ఈ వాక్యాల భావం. కనుక నీవు ఇది విని నమ్మి నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీకు చెప్తున్నాను. 1 ప్రార్థన, 2 మొర్ర, 3 మనవి. అంటే ప్రతి విషయాలు మెట్టు వెంబడి మెట్టు నీవు వెళ్ళినప్పుడు దేవుడు నీ పక్షాన ఉండి కార్యము చేసే దేవుడని, ఆయన నాకు చేసిన కార్యాలు నీకు చేయగలడని యేసు నామమున ఈ కార్యాలు జరుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, నీ కృపాబాహుల్యము, నీ చిత్తము, నీ ప్రణాళిక బయలుపరచమని యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.